ఈ రోజుల్లో ఏమున్నా లేకపోయినా కానీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలండి. చాలా 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 అవసరం. ఇప్పుడున్న సమాజంలో ఒత్తిడిని తట్టుకోవడానికి కానీ, లేకపోతే ఇప్పుడుండే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడుండే వివేహేతర బంధాలు కానీ, ఏవైనా కానీ వాటన్నిటిని తట్టుకోవడానికి ఒక మంచి మైండ్ కావాలి. ఈ మధ్యన చూసే ఉంటారు మీరు, చాలా దగ్గరలో ఫంక్షన్స్లో కూడా చాలామంది చెప్తుండేది ఏంటంటే మీ హెల్త్ బాగుండాలి, మీ మెంటల్ హెల్త్ బాగుండాలి అని. ఎందుకంటే లాస్ట్గా మీకు ఎన్నున్నా ఏమున్నా అన్నీ కూడా ఇక్కడ బాగుండాలి, ఇక్కడ బాగుండాలి, ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటే అంతా బాగుంటుంది. అర్థమవుతుందా? మెంటల్ హెల్త్ ఇస్ ద రిచ్నెస్. గుర్తుపెట్టుకోండి. మెంటల్ హెల్త్ రిచ్నెస్ అంటే ఏం చెయ్యాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఊరికి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకునేది ఎవరు అంటే మనమే, మన థాట్స్. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ విత్ యువర్ థాట్సే కదా. ఊహించుకుంటే ఏముంటుంది అని అనుకుంటారు కదా, తప్పు. థాట్స్ కెన్ లీడ్ టు యాక్షన్స్. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలను నియంత్రించుకునే శక్తి మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రశాంతతకి దగ్గరగా వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీతోనే ఉంటాను. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నా సహాయ శక్తులు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.